యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మన సజీవత్వానికి కారణభూతుడైన యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో ప్రతి వ్యక్తి, యవనస్తుడైనా, కుటుంబీకుడైనా, తండ్రి అయినా, తల్లి అయినా, మన జీవితాల్లో ఒక ఆశ, మన కుటుంబము ఆశీర్వదింపబడాలి, మన గర్భఫలము ఆశీర్వదింపబడాలి అనే కోరిక ఉంటుంది. ఈ విధంగా మనం ఆశీర్వదింపబడాలి అని అంటే ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను మనము పెంచబడాలి. పెంచిన వారు నిలకడగా ఉండాలి. ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి. లేకపోతే తెలుసుకున్నవారు, మర్చిపోయి ఉన్నవారు మళ్ళీ వాటిలో నిలబడాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి, రక్షణలో బలపడాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిసెస్ నాగయ్య గారు మరియు శ్రీలక్ష్మి గారు, వారి కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారి కొరకే, వారి కుటుంబం కొరకే మనం ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవుడివి తండ్రి, అవును ప్రవ్వా, మీ శిక్షణలోను మీ బోధనలో మేము నిలకడగా నిలబడాలి ప్రవ్వా. కాబట్టి అనేక మార్లు మేము తొట్టిల్లిపోతున్నా, అనేక మార్లు మేము తప్పిపోతున్నా, అనేక మార్లు మేము బలహీనపడ్డ ప్రవ్వా, మీ రక్షణ సువార్త, జీవం కలిగిన రక్షణ సువార్త మమ్మల్ని బలపరుస్తుంది, నిలకడగా నిలబెడుతుంది ప్రవ్వా. కాబట్టి ఈ విధంగా ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకునేటట్టు ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిసెస్ నాగయ్య గారు, శ్రీలక్ష్మి గారు, వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించునుగాక. దేవుడు వీరి బిడ్డలు, కుమారుడు ప్రభాకర్, కోడలు శైలజ కొరకై, వారి కుటుంబం కొరకై, అదేవిధంగా మరొక కుమారుడు జీవన్ కుమార్ వివాహం కొరకై ఈ కుటుంబం అంతా లోతైన రక్షణానుభవంలో నడిపింపబడినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కుటుంబానికి వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త వింటున్న ప్రతి బిడ్డని, అతి ముఖ్యంగా రక్షణ సువార్త ద్వారా రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును దీవించును. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుడిస్తున్న ఆజ్ఞ, మీ ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఈ ఆజ్ఞానుసారంగా మనమందరము నడిపింపబడేటట్టు దేవుడు మనల్ని దీవించునుగాక. దాని ద్వారా మన జీవితాలు ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చి నిండుగా మెండుగా ప్రతి బిడ్డని, ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. అమెరికాలో ఇతర దేశాల్లో చేస్తుంటే గుడ్ మార్నింగ్, భారతదేశంలో వీక్షిస్తే గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ప్రియాంక లాంటి ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా అని ఆశిస్తున్నాము. ఎందుకు అనగా మీ గురించి ప్రార్థించే యేసు అనుచరుల కుటుంబం ఉందని మీరు మరవద్దు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి. కిందున్న వాట్సాప్ నంబర్స్కి మీ పేరు, మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి. మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మరి నాతో తమ్ముడు భక్సింగ్ గారితో మీరు మాట్లాడాలి అనగా వ్యక్తిగతంగా మాట్లాడాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఒక మీ జీవితంలో జరిగిన అద్భుతము, లేకపోతే కృతజ్ఞత స్తుతి చెల్లించాలి, ఒక సాక్ష్యం పంచుకోవాలి అనగా మాతో ప్రత్యేకంగా మాట్లాడవచ్చు. ఎప్పుడో తెలుసా? ప్రోగ్రాం అయిన తర్వాత. కొంతమంది సంతోషపడుతున్నారు, అన్నతో మాట్లాడొచ్చని. ప్రోగ్రాం వచ్చేటప్పుడు అనేక ఫోన్స్ వస్తాయి. కాబట్టి ప్రోగ్రాం అయిన తర్వాత మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనగా ఇది నా సెల్ నెంబర్, నాన్నగారు వాడే సెల్ నెంబర్. భారతదేశంలో తిరిగి వచ్చిన తర్వాత నేను వాడుతున్నాను. ఈ సెల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాను. మంచిది. మరి ఒక సిరీస్ మనం స్టార్ట్ చేసాం, ఎటువైపు చూడాలి, మన చూపు ఎటువైపు ఉండాలి అనే సిరీస్ మనం స్టార్ట్ చేసాం. నిన్న ఒక పాయింట్ చెప్పాను, దేవుని చిత్తమైతే ఈరోజు ఇంకా 2 పాయింట్స్ చెప్పి ఈ సిరీస్ని మనం ముగిస్తాం. దానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరి గురించి అనగా బంధకములలో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. త్రాగుడు, చుట్ట, బీడీ, సిగరెట్, డ్రగ్స్,
లేకపోతే పొర్నోగ్రఫీ, ఎటువంటి అలవాటుకు మీరు బానిస అయిపోయినా సరే, ఎటువంటి బానిసత్వంలో బంధకంలో మీరు ఉన్నప్పటికీ మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని విమోచించునుగాక అనే రీతిగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. రండి ప్రార్థన చేయాలి. మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, కార్యక్రమం ప్రారంభించబోతుండగా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఎటువైపు చూడాలో, నాయన ఎప్పుడు చూడాలో మీరు మాకు బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నాయన ప్రభా వారిని మీరు స్వస్థపరచండి. ఎందుకనగా స్వస్థపరిచే యెహోవా నేనే అన్న. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం మీరు అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని వారు అర్థం చేసుకునే కృపను మీరు అనుగ్రహించమని నీ కుమారుని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి నిండారుగా ఆశీర్వదించును గాక. మంచిది, మనము ఈ సిరీస్ మనం ధ్యానిస్తున్నామని చెప్పాను కదా, ఎటువైపు చూడాలి అని. నిన్న మిస్ అయిన వారికి ఒక చిన్న రీక్యాప్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనం ఎటువైపు చూడాలి అనే ఫస్ట్ పాయింట్, వెనుకకు చూడాలి అనే పాయింట్ చెప్పాను. ఈ వెనుకకు ఎందుకు చూడాలి అనగా, యెషయా భక్తుడు పలుకుతూ ఒక ప్రవచనం చెప్పాడు. 45 అధ్యాయం 22 వచనంలో, నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి, ఎందుకనగా దేవుడను నేనొక్కడినే, నా తప్ప ఇంకే దేవుడను లేడు అనగా నా వైపు చూచి రక్షణ పొందుడి అనగా, మనము నూతన నిబంధనలో జరగబోయే క్రియ ప్రవచనము పాత నిబంధన గ్రంథంలో ప్రవచించబడ్డది. యేసు వైపు చూచి రక్షింప పొందాలి అని నిన్న మనం ధ్యానించాం. ఇంకెవరి దగ్గర చూసినా, ఎవరి మీద ఆధారపడినా ఎవరు మనల్ని రక్షించలేరు. జాగ్రత్త వినాలి. ఎవరు నిన్ను నన్ను రక్షించలేరు. ఎవరు రక్షించగలరు అనగా, యేసు ప్రభు వారు ఒక్కరే మనల్ని రక్షించగలరు. మన పాపము నుంచి ఎవరు రక్షించగలరు, మన పాపముల నుంచి ఎవరు మనల్ని విముక్తి కలిగజేయగలరు అనగా, యేసు ప్రభు ఒక్కరే. ఆయన శిలువలో కార్చిన రక్తములో నీకు పాప క్షమాపణ. వెనుకకు చూడాలి. దాంట్లో ఇంకో పాయింట్ కూడా చెప్పాను నిన్న. వెనుకకు చూడాలి యేసు వైపు చూసి, వెనుకకు చూడకూడదు అని కూడా చెప్పాను నేను. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పారు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి గురించి మీరు వేగిరపడాలి అనగా, వెనుకున్న మర్చిపోవాలి. మన జీవితంలో కలిగిన గాయము, మన జీవితంలో కలిగిన ఆ వేదన, మన జీవితంలో కలిగిన ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇప్పుడు దేవుడు నిన్ను దీవించాడు. అమ్మ నా మాట వింటున్నారు కదా, ఇప్పుడు నిన్ను దీవించాడు, నిన్ను ఒక గాయము కలిగించారు. ఇప్పుడు నీకు గాయము, నేను ఒక మాట చెప్తాను. నిన్న నేను ఒక కుటుంబాన్ని దర్శించాను. ఆ కుటుంబంలో 2 సంవత్సరాల కుమారుడు కారు యాక్సిడెంట్లో మరణించాడు. మరణించిన తర్వాత ఆ తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాలని. నన్ను అడిగాడు, అన్న మీరు కూడా రండి, నాకు కొంచెం ధైర్యం ఉంటుంది అనగా, నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ తమ్ముడిని రిసీవ్ చేసుకొని, ఎయిర్పోర్ట్ నుంచి నేను ఆ తమ్ముడు ప్రార్థిస్తూ ఆ గృహానికి వెళ్ళాము. ఆ గృహానికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి తెలియదు, ఈ కుమారుడు, ఈ చిల్లబాలుడు కారు యాక్సిడెంట్లో మరణించి 3 నెలలు అయింది. ఫిబ్రవరి మాసంలో మరణించాడు, 3 నెలలు అయింది. తెలియదు. వీరి తల్లిదండ్రులు కుమారుడికి ఏదన్నా అయిపోయిందేమో, లేకపోతే అనారోగ్యంగా ఉందేమో, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాడేమో, సతమతం అయిపోతూ ఉంటే ప్రార్థన చేసి ఒక మాట చెప్పాను, గాయములు కట్టువాడు యేసు ప్రభు. గాయము కలిగించేది కూడా ఆయనే, మానిపేది కూడా ఆయనే అని చెప్తూ నెమ్మదిగా ఆ వార్త చెప్పే కృపను ప్రభువారు అనుగ్రహించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, గాయములు కట్టువాడు. నీ గాయము కట్టిన తర్వాత పదే ఆ గాయం దగ్గరికి మళ్ళీ వెళ్ళదు. నేను మీకు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. నాకు దెబ్బ తగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దెబ్బ తగిలింది, ఈ చెయ్యికి ఏదైనా గీరికిపోయి దెబ్బ తగిలి పుండు అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆ డాక్టర్ దాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ చేసి అదంతా కట్టిన తర్వాత అది మానుతుంది. వింటున్నారు కదా జాగ్రత్తగా, అది మానుతుంది. ఆ గాయం మానుతున్నప్పుడు చాలా దురదగా ఉంటుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది మానుతున్నప్పుడు నేను ఏం చేయాలి? డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుతూ డాక్టర్ని నమ్మి అది మానుతుంది కాబట్టి గమ్మున ఊరుకోవాలి. అది మానుతలేదు కదా నా బ్యాండేజ్ తీసి దాన్ని ఇలా గీకుతూ ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? సెప్టిక్ అయిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. దేవుడు నీ గాయమును కట్టాడు, నీ జీవితాన్ని కట్టాడు, నీ వివాహాన్ని కట్టాడు. నీకున్న గుండెలో కలిగిన ఆ గాయమును, ఆ గుండెలో కలిగిన ఆ బాధను తీసివేసినప్పుడు నువ్వు ఎక్కడ చూడాలి అనగా చూపిస్తాను. 2వ పాయింట్, నెంబర్ 1 చూడండి. 2వ పాయింట్, హీబ్రూ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదము. అది ఓపికతో పరిగెట్టము. వింటున్నారు కదా? ఇక్కడ ఒక మాట చెప్తాను, అమ్మ మళ్ళీ చదువు తల్లి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. అది ఆగమ్మ. మనము కూడా అంటే మీరు నేను, మనము కూడా భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి. అందుకనే చెప్పాను, నేను స్ట్రెస్ చేశాను. సులువుగా చిక్కులు పెట్టే పాపములు అంటే ఏంటి? కొంచెం లోతుగా నేను చెప్పాల్సి వస్తే ఇవే పాత జీవితం గతించి నువ్వు క్షమించబడ్డావు. అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అనగా తమ్ముడు ప్రీచలు వేడి చూడండి. నువ్వు క్షమించబడ్డావు. నువ్వు క్షమాపణకు అర్హుడవు కాదు, అర్హురాలువు కాదు. కానీ దేవుని తన కృప వల్ల నిన్ను క్షమించాడు. క్షమించిన తర్వాత నువ్వు క్షమించావా? నిన్ను గాయం కలిగించిన వారిని క్షమించావా? నిన్ను అనరాని మాటలు అన్నవారిని క్షమించావా? నీ హృదయ వేదన కలిగించిన వారిని క్షమించావా? నిన్ను హేళన చేసిన వారిని క్షమించావా? నీ పైన అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారిని క్షమించావా? ఎంత విచారకరమైన సంగతి. అనేక సార్లు మన క్షమాపణ తీసుకుంటాం, క్షమాభిక్ష మనము ప్రభు దగ్గర నుంచి అంగీకరిస్తాం, కానీ ఇతరులని క్షమించకుండా జీవిస్తున్నాము. అందుకే నీ ప్రార్థన ఆలకించబడటం లేదేమో, అందుకే నువ్వు ఇంకా అనారోగ్యంగా ఉన్నావేమో, అందుకే నీ జీవితంలో శాంతి సమాధానం లేదేమో. ఈ వర్తమానం వింటున్నప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. క్షమించబడిన నీవు ఇతరులను క్షమించావా? క్షమించబడిన నీవు ఇతరులని క్షమించగలిగిన హృదయము నీ జీవితంలో ఉన్నదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. సులువుగా చిక్కులు పెట్టు పాపము, భారము కలిగినవి. అందుకే విశ్వాస యాత్రలో మనం వెనుకకు చూడకూడదు, ముందుకు చూడాలి. ఎవరి వైపు చూడాలి? మనం చదివిన వాక్యంలో మనము విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. మొదటగా బ్యాక్వర్డ్ లుక్, రెండవదిగా అప్వర్డ్ లుక్, పైకి చూడాలి. మొట్టమొదటికేమో వెనుకకు చూడాలి. యేసును చూసి మనము రక్షింపబడాలి. వెనుకకు చూడాలి. ఎందుకనగా మన జీవితము నికృష్ట పాప జీవితం ఏ రీతిగా ఉందో దేవుడు ఏ రీతిగా మనల్ని రక్షించాడు. వెనుకకు చూడటం మానేవేయాలి. ఎందుకు అనగా పాత జీవితాన్ని మర్చిపెట్టి నూతన జీవితం ప్రారంభించాలి. రెండవదిగా పైకి చూడాలి. మన చూపు పైకి ఉండాలి. మన చూపు భూలోక సంబంధం వాటి మీద ఉండకూడదు. అగో వాళ్ళు క్షమించలేదు, నేను కూడా క్షమించను, వారు ఇంకా దాన్ని పట్టుకొని అల్లాడుతున్నారు కాబట్టి నేను కూడా దాన్ని పట్టుకుంటాను. భూలోక సంబంధం అదంతా. ఎప్పుడైతే రక్షింపబడ్డావో, ఎప్పుడైతే దేవుని కుమార్తెగా కుమారుడుగా పిలువబడుతున్నావో, దేవుని రక్తము చేత కడగబడిన నీవు, దేవుని ఆత్మచేత ముద్రించబడిన నీవు ఎటు చూడాలి అనగా పైకి చూడాలి కాదు. అనేక సార్లు పైకి చూడం, మనం కింద చూస్తాం. ఎంతసేపు మన చూపు ఎవరేం చేస్తున్నారా, ఎవరేం మాట్లాడుకుంటున్నారా, ఎవరేమనుకుంటున్నారా, ఎంతసేపు ఎవరేమనుకుంటున్నారో అన్నలోనే మన జీవితం సాగిపోతుంది, అంతే. ఈరోజు వాక్యం వింటే నేను గమనించవలసిన విషయం, పైకి చూడాలి. అందుకనే యువర్ యాటిట్యూడ్, నా మాట జారుతున్నాను ప్రతి ప్రీచులమ్మ, యువర్ యాటిట్యూడ్ షుడ్ బి ఎ హై యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ అనగా నీ మనస్తత్వము, నీ గురి ఏ రీతిగా ఉండాలి అనగా పై వాటిల మీద ఉండాలి. యూ హ్యావ్ టు ఎయిమ్ హై, అంతేగాని డోంట్ లుక్ డౌన్. కింద చూపు చూడకూడదు. అనేక సార్లు మన చూపు కింద ఉంటుంది కాబట్టి మనం వీఆర్ నాట్ ఏబుల్ టు డ్రీమ్, వీఆర్ నాట్ ఏబుల్ టు మన జీవితంలో సక్సెస్, మన జీవితంలో సంతోషం, ఆనందం, సమాధానం ఎందుకు ఉండలేదు దానికి. మన చూపు ఎప్పుడు చూసినా కాకి చూపే, ఎప్పుడు చూసినా కిందే మన చూపు. ఈరోజు ఇక్కడ రాయబడిన మాట ఎవరి వైపు చూడాలి? అమ్మ చదువు తల్లి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ నీ పరుగు పందెంలో పరిగెట్టాలి, గబగబా పరిగెట్టాలి అని ఉందా? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అది ఓపికతో. ఇంకో పాయింట్ చెప్తాను ఆగండి. ఓపికతో. కొంతమందికి ఓపిక ఉండదు, ఎప్పుడు చూసినా అసహనము. కొంతమందికి ఎప్పుడు చూసినా కొంచెం మాట్లాడితే చిరాకు పడిపోతూ ఉంటారు. అదేంటో ఇటు సీమటి పాకాలాగా. అప్పుడప్పుడు తాలింపు వేస్తే, నేను అప్పుడప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వంటలు వండుతూ ఉంటాను. వంటలు వండిన తర్వాత, పప్పు వండిన తర్వాత తాలింపు, అమ్మ చెల్లెళ్ళకి బాగా తెలుస్తుంది, అంటే తమ్ముళ్ళు కూడా తెలుస్తుంది అనుకోండి. తాలింపు వేసిన తర్వాత ఎలాగా టిప్ అంటాయి. కొంతమంది ఆ రీతిగా ఉంటారు. ఇలా ముట్టుకోబోయం అంతే, సీమటబ్బాకాయ ముట్టుకోబోయం అంతే, తాలింపు వేసిలాగా పేలిపోతూ ఉంటారు. సహనం ఉండాలి తమ్ముడు, సహనం. నీ వివాహంలో సహనం ఉండాలి, సేవలో సహనం ఉండాలి, నీ నిజ జీవితంలో, బిడ్డల విషయంలో, భార్య విషయంలో, ఆఫీస్లో సహనం ఉండాలి. కొంతమంది ఆఫీసులలో చిరాకు పడిపోతూ ఉంటారు. ఏదో ఆఫీసులు బాస్ లాగా, మళ్ళీ పనిచేసేది ఒకరి కిందే, కానీ ఏదన్నా చెప్తా ఉంటే వారి మొహాలు ఇట్లా రంగులు మారిపోతూ ఉంటాయి అన్నమాట.
ఏమని రాయబడింది ఇక్కడ? ఏమని రాయబడింది? సులువుగా చిక్కుపెట్టు పాపము విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ మనం ఏ రీతిగా గబగబా పరిగెట్టాలని ఉందా? ఏ రీతిగా? మన విశ్వాస యాత్ర ఏ రీతిగా? ఓపికతతో పరిగెట్టాలి. పరిగెడుతున్నప్పుడు అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. అందుకే చెప్పాను, మొట్టమొదట వెనుకకు తిరిగి చూసి అయ్యి బాబాయ్ నా జీవితం ఇలాగుందా, ప్రభువా నన్ను క్షమించు అనుకోవాలి. అనుకున్న తర్వాత ప్రభువా పాతం విడిచిపెట్టేసి ముందుకు సాగుతున్నాను. ఇదిగో రెండో పాయింట్, నీ వైపే చూస్తున్నాను ప్రభువా, నా దృష్టి అంతా నీ వైపే నాయన. కాబట్టి ప్రభువా ఓపికతో, నాకు ఓపిక లేదు, నువ్వు అడగాలి. ఈరోజు నువ్వు అడుగుతలేదు కాబట్టి అందుకనే నీ జీవితంలో ఓపిక లేదేమో. నీ జీవితంలో నువ్వు అడగాలి, ప్రభువు అని అడగాలి. ప్రభువా నాకు ఓపిక లేదు నాయన, ఓపిక దయచేయి ప్రభువా. కొంతమంది నాతో పనిచేసే వాళ్ళు అంటారు, అయ్యి బాబాయ్ అన్న మీకు ఎంత ఓపిక బాబాయ్, అసలు మాకు లేదని, ఎంత ఓపిక లేదు అసలు. కొంతమంది అంటూ ఉంటారు. మా తమ్ముడు గారే, భక్సింగ్ గారే అంటున్నారు మొన్న, అయ్యి బాబాయ్ అన్న నీకు ఎంత ఓపిక, అసలు యూ హ్యావ్ ట్రెమెండస్ పేషెన్స్. ఎందుకనగా నా దృష్టి అంతా యేసు వైపే. నేను కొన్ని సమస్యలు తీర్చలేను, నేను కొన్ని ఫిక్స్ చేయలేను. కంగారు పడిపోయి నేను ఫిక్స్ చేయలేను, నేను తీర్చలేకపోతున్నాను, నేను తండ్రిని, నేను భర్తని, నేను ఆర్గనైజేషన్ను లీడ్ చేస్తున్నాను, నేను చేయలేను అని నాకు సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడిపోతానా? లేదు, కంగారు పడతాను. నేను మళ్ళీ ఇదేదో ఇప్పుడు ఈ మధ్యన కొత్త బోధలు, పాస్టర్లు అంటే ఏదో సూపర్ మ్యాన్స్, సూపర్ హీరోస్లాగా కాదు, పాస్టర్లు కూడా మానవులే. కంగారు పడతాను, 1 నిమిషానికి కంగారు పడతాను. 2వ నిమిషం పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, స్పర్జన్ నేను ఉన్నాను కదా, నీకెందుకు? వెన్ గాడ్ ఈజ్ ఫర్ అస్, యేసుప్రభు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? శాంతి కలిగి చేసే దేవుడు నేనే. ఊరుకుండు చూడమని బోధించావు, ఆ సహనం ఉండమని బోధించావు, ఇప్పుడు నువ్వు నడవలసిన బాధ్యత నీది అని నాకు జ్ఞాపకం రాగానే ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇదిగో ప్రభు ఈ సమస్య నీదే అనగానే ప్రభువారు ఏం చెప్తారు తెలుసా? ఒక్కోసారి నా ప్రార్థన ఆలకించేస్తారు, రెండోసారి ఆగు ఇంకప్పుడే కాదు, కొంచెం నా కృప నీకు చాలని ఆయన చాలిన కృప దేవుడిస్తాడు. పైకి చూడాలి. అడుగుతున్నాను ఈరోజు, ఎటువైపు చూస్తున్నావు? తల్లిదండ్రుల వైపు చూస్తున్నావా? భర్త వైపు చూస్తున్నావా? భార్య వైపు చూస్తున్నావా? బిడ్డల వైపు చూస్తున్నావా? స్నేహితుల వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? ఈరోజు ఎటువైపు చూస్తున్నావు? నీ చూపు ఎటువైపు ఉంది? నీ చూపు దేవుని వైపు ఉండాలి. యూ హ్యావ్ టు సీ అండ్ అప్వర్డ్ లుక్. నెంబర్ 1 బ్యాక్వర్డ్ లుక్, అనగా వెనుకకు తిరిగి రక్షింపబడాలి, వెనుకున్నవి మరచి ముందుకు సాగాలి. రెండవదిగా నీ చూపు పైకి ఉండాలి. విశ్వాసమును, మన విశ్వాసమును కొనసాగించి. ఎందుకో చెప్పాలా అమ్మ, దాని కింద చదువు తల్లి, ఎందుకో చెప్పాలా? ఆయన వైపు కొంతమంది అనుకుంటున్నారు, అన్న ఎందుకు ఆయన వైపు చూడాలి అని. ఎందుకో ఆయన వైపు చూడాలి చెప్తున్నాను, చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. థియలాజికల్గా ఇంకో మాట చెప్తున్నాను, జాగ్రత్త. పాస్టర్లు కానీ, సేవకులు కానీ, బైబిల్ స్టూడెంట్స్ వింటూ ఉంటే ఇది ఒకేసారి ప్రభువారు కూర్చున్నారు. దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ హీ సాట్. ఆయనకు అప్పజెప్పబడిన పని ముగించి, అనగా రక్షణ, నీకు ఆనందం ఉండాలని ఆయన అవమానం పొంది, ఆయన తండ్రి తనకు అప్పజెప్పిన పని ముగించిన తర్వాత తండ్రి కుడిపార్శ్వం, ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. ఈరోజు అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా కుడి హస్తం చేత నేను నిన్ను లేవనెత్తాను. ఐ విల్ లిఫ్ట్ యు అవుట్ విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైచియస్నెస్. కుడి హస్తంలో ఉన్న బలము, కుడి హస్తంలో ఉన్న దీవెన, కుడి పార్శ్వమున ప్రభువారు కూర్చున్నారు. ఎందుకో తెలుసా? నీ గురించి, నా గురించి విజ్ఞాపన చేయుటకు. ఈరోజు నువ్వు చేయవలసిన పని, ప్రభువా ఇన్ని సంవత్సరాలు లోకం వైపు, ఇన్ని సంవత్సరాలు మనుషుల వైపు, ఇన్ని సంవత్సరాలు నాయన అనేక నా చూపు ఎప్పుడు చూసినా కిందే ఉంది, కానీ ఈ రోజు నుంచి నిన్ను చూస్తాను, నీ వైపు చూస్తాను. పరుగు ఓపిక లేదు నాయన, కానీ ఈరోజు నుంచి ఓపికతో పరిగెడతాను. ఎందుకనగా నా గురించి నువ్వు నాకు సంతోషం కలిగించుటకు, నాకు ఆనందము కలిగించుటకు, నాకు జయం కలిగించుటకు నువ్వు అవమానము పొంది సిలువకు వెళ్ళావు నాయన. ఇదిగో ప్రభువా తీర్మానం చేసుకుంటున్నాను అని ముందుకు సాగాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. మూడోది చెప్తాను చూడండి. మూడో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. అది అమ్మ చూడండి, మొట్టమొదటి ఎటు చూడాలి? మొట్టమొదటిగా ఎటు చూడాలి? మన బ్యాక్వర్డ్, అనగా ఒకసారి వెనుకకు చూడాలి. వెనుక 2 చెప్పాను, కన్ఫ్యూజ్ కాకూడదు. 2 పాత నిబంధన గ్రంథంలో వెనుకకు చూసి నువ్వు రక్షింపబడు, అనగా నన్ను చూసి నువ్వు రక్షింపడు అని ప్రవచించబడ్డది. పౌలు గారు చెప్తున్నారు, వెనుకున్నవి మరచి
ముందుకు సాగాలి. నెంబర్ 1. నెంబర్ 2, 2 మనం ఎటు చూడాలి, ఇంకోటి ఎటు చూడాలి, మనం చూపెట్టి ఉండాలి, పైకి ఉండాలి. పైకి బ్యాక్వర్డ్ లుక్ నెంబర్ 1. నెంబర్ 2 అప్వర్డ్ లుక్, అనగా పైకి చూడాలి. మన చూపు పైకి అంటే ఆకాశం వైపు కాదు. కొంతమంది అంటే ఆకాశంలో చూసి ఇలా కళలుగా అంటూ ఉంటారు అనమాట. ఆ రీతిగా కాదు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అంటే బైబిల్ చదవాలి, దేవుని మీద ఆధారపడాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడుతూ ప్రభువా నీ వైపే చూస్తున్నాను నాయన, మై లుక్ ఈజ్ అంటు యూ ప్రభువా నీ వైపే చూస్తున్నాను నాయన, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి అన్నప్పుడు ఓపిక లేకుండా, సహనం లేకుండా, నీకు ప్రార్థించినది కొంచెం ఆలస్యమైన, నీకు స్వస్థత ఆలస్యమైన, నీ జీవితం కట్టబడుట ఆలస్యమైన, బిడ్డల విషయంలో ఆలస్యమైన, దేవుని వైపు చూచి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన మీద ఆధారపడి ఓపికతో ఉన్నామనుకో, దేవుడు నిన్ను తప్పనిసరిగా అద్భుతం నీ గృహంలో, నీ జీవితంలో, నీ వివాహంలో జరిగిస్తాడు. 2. 3వది అక్కడ తీతు రాసిన పత్రికలో చదివిన మాట మళ్ళొకసారి చదువుతాం చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అది ఎదురు చూడాలి. ఒకటేమో వెనకాలకి చూడాలి, ఒకటేమో పైకి చూడాలి, ముందుకు చూడాలి. ఆన్వర్డ్ లుక్, ఎదురు చూచే చూపు, ఎదురు చూచి. ఎందుకు ఎదురు చూడాలి అమ్మా? ఎందుకు ఎదురు చూడాలి? చదవమ్మా. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. అది 3 విషయాలు బ్రతుకుచుండవలసినని. అది జాగ్రత్త. మహాదేవుడను మన రక్షకుడైనను పాత జీవితము చూచి నీ పాప జీవితం ఒప్పుకొని వెనకాక తిరిగి ఒక్కసారి నీ జీవితం ఏ రీతిగా ఉందో చూచి యేసు ప్రభుని నువ్వు సంరక్షకుడిగా అంగీకరించి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు సాగుతున్న ప్రక్రియలో పైకి యేసు ప్రభు మీద ఆధారపడుతూ, ఆయన ప్రార్థనలో, ఆయన వాక్యం చదువుటలో ఆయన మీద ఆధారపడుతూ ఏం చేయాలి? నువ్వు ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూడాలి. అంటే ఆయన రాకడ గురించి. Waiting for our blessed hope, the appearing of the glory of great God and Savior Jesus Christ. మహిమ దేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క, అది యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆన్వర్డ్ లుక్. నేను ఈ వాక్యం చెప్తా ఉంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. చెప్పాలో లేదో కానీ చెప్పేస్తాను. యేసు ప్రభు ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమై మన జీవితాలు పొడిగించబడితే యేసు ప్రభు ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూచుచున్నప్పుడు నేను అనుకుంటున్నాను, అంటే యేసు ప్రభుతో పాటు నాన్నగారు వస్తారు, మళ్ళా నేను నాన్నగారిని చూస్తానని ఒక ఆశ. ఈ వాక్యం రాసుకుంటున్నప్పుడు నాకు ఒక ఆశ. ఎవరన్నా మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఎవరైనా మరణించి ప్రభు సన్నిధిలో ఉంటే, దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే, వారికి ఒక శుభకరమైన వార్త. నువ్వు వెనుకకు తిరిగి నీ గతాన్ని విరిచి యేసు వైపు చూసి ముందుకు సాగుతున్నావు. ముందుకు ఆన్వర్డ్లోకి నువ్వు ముందుకు ఒక నిరీక్షణతో ముందుకు సాగుతున్నావు. నీకు ఒక శుభకరమైన వార్త. దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా చెప్తున్న మాట, ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎందుకనగా దేవుని వాక్యము ఆయన వచ్చేటప్పుడు మనకంటే ముందు వెళ్ళిన వారిని ఆయనతో పాటు తీసుకొచ్చే దేవుడు. ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు చూడాలి. ఎందుకు చూడాలి? ముందుకు చూస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? అమ్మ నేను ముగిచ్చేస్తున్నాను, ఇటు చూడండి. మనము ముందుకు చూస్తున్నప్పుడు ఏ రీతిగా మన చూపు ముందుకు వెళ్తున్నప్పుడు వెనుకకు తిరిగి రక్షింపడాలి, వెనకున్న మర్చి ముందుకు సాగాలి. యేసు వైపు చూస్తూ దేవుని వాక్యం వినుడు, దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. ముందుకు సాగుతున్న ప్రక్రియలో ఒక నిరీక్షణ కలిగి ఆన్వర్డ్లో ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూచుచూ ఉండాలి. ఎదురు చూచుతూ ఏ రీతిగా ఉండాలి అనగా ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. అది 3. స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను ఉన్నాయా? స్వస్థ బుద్ధి ఉందా? నీతి కలిగి జీవిస్తున్నావా? భక్తి కలిగి జీవిస్తున్నావా? కొంతమందికి దేవుడు అంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది ఏదో ఆచారపూర్వమైన భక్తి. జాగ్రత్తగా నేను అనేక వర్తమానాల్లో చెప్తూ వచ్చాను. ఆచారం కాదు,
ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ యాక్టివిటీ. నువ్వు సంఘానికి వెళ్ళుట ఆచారం కాదు, బైబిల్ చదువుట ఆచారం కాదు, ప్రార్థన చేయుట ఆచారం కాదు, ఈ వర్తమానాలు వినుట ఆచారం కాదు. ఇట్ షుడ్ బి ఏ రిలేషనల్, సంబంధము కలిగి దేవుని వాక్యం వినాలని ఆసక్తి, ప్రేమ, నీ హృదయంలో ఒక కోరిక కలగాలి. దేవుని వాక్యం వినాలి, దేవుని ఇంకా తెలుసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన స్వరాన్ని వినాలి. అందుకని యోహాను సువార్తలో ఉంది, ఆయన బిడలు ఆయన స్వరము వినును, ఆయనను వెంబడించును. స్వరము విని ఆయనను వెంబడించాలి. ఈరోజు ఎటు తిరగాలో, ఏం చెయ్యాలో తెలియకుండా నువ్వు జీవిస్తున్నావేమో, ఎటువైపు చూడాలో గమ్యము తెలియక జీవిస్తున్నావేమో. ఈ సిరీస్ నీ గురించే ప్రీతముడు ప్రీచలమ్మ. మళ్ళీ అడుగుతున్నాను, ఒక్కసారి నీ పాప జీవితాన్ని వెనకకి తిరిగి, ఈరోజు నువ్వు ఈ వర్తమానం వింటున్నావు, ఒక్కసారి ఆగి వెనకకి తిరిగి చూడు. ఎంత దూరం నువ్వు వెళ్ళిపోయావు. ఎంత దూరం నువ్వు వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను చెప్పాలా, నువ్వెంత దూరం పరిగెట్టినా, నువ్వెంత దూరం వెళ్ళిపోయినా దేవుడు యేసు ప్రభు వారి వర్తమానం ద్వారా అంత దగ్గరికి నీకు రావాలని ఆశపడుతున్నాడు. ఆశపడి నిన్ను రక్షించాలని, నీ హృదయ వాంఛలు తీర్చాలని, నిన్ను పాప జీవితంలోంచి విముక్తి కలిగి చేయాలని, నువ్వే అపవాది వేసిన బంధకముల్లో నుంచి నీకు విముక్తి కలిగించాలని ఆయన హృదయ. వాట్ ఏ బ్యూటీ, ఇట్ ఈస్ ఫ్రీ. ఆయన ఇచ్చే రక్షణ ఫ్రీ. ఎక్కడ నువ్వు కొనవసరం లేదు, నువ్వు ఏం చేయవసరం లేదు, నువ్వేమి ఇవ్వవసరం లేదు. ఏమి ఇవ్వాలో తెలుసా? ఒక శ్రేష్టమైనది ఇవ్వాలి. అదేంటి అనగా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఇస్తావా? ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి చెప్తావా, ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించిన, ఈ వర్తమానం వింటున్నాను ప్రభువా, నా హృదయంలో గాయము, నా హృదయంలో చెప్పుకోలేని భారం, చెప్పుకోలేని సమస్య, నాయన వాక్యం విన్నాను, పైకి చూడాలి, యేసు నా విశ్వాసంలో కొనసాగించు, యేసు వైపు చూడాలి ఓపికతో. నాయన ఓపిక లేక పనులు చేశాను, ఓపిక లేక నిర్ణయాలు తీసుకున్నాను, నన్ను క్షమించినాను, ఓపిక దయచేయి ప్రభువా. ఇదిగో ప్రభువా నాయన 2 చేస్తున్నాను, 3వదిగా ప్రభువా నీ గురించి ఎదురు చూస్తాను ప్రభు. భక్తితో, స్వబుద్ధితో, నీతితో ఎదురు చూస్తాను ప్రభువా, నాకు సహాయం చేయి నాయన అని అంటే దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసిన పని ఒక తీర్మానం చేసుకోవాలి. ఈరోజు తీసుకుంటావా తీర్మానం? నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే నీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఎటువైపు చూడాలో అనే సిరీస్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులు ప్రభువా నాయన మరి నిర్ణయం తీసుకున్నారు. నాయన నిన్ను సొంతరక్షకుడిగా అంగీకరించాలని, నాయన గతాన్ని మరిచి ముందుకు సాగాలని, నీ వైపు చూడాలని, నాయన ఎదురు చూడాలని ప్రభువా వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ 3 చూపుల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచమని అడుగుతున్నాను ప్రభు. వీక్షిస్తున్న వారి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వారి అవసరతలు తీర్చమని, ఎందుకనగా మా హృదయాభిలాషాలు తీర్చే దేవుడు నాయన, వారి అవసరతలు తీర్చి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు
మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.